హాయ్ అండి, బంగాళాదుంప కూర వండుతున్నానండి. మనం బంగాళాదుంపలు ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ చారు తాలింపు పెట్టానండి ఇందులోని, అందుకు అలా ఉందండి. నూనె తగినంత నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు నూనె కాగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఎక్కువసేపు. ఉల్లిపాయ వాసన అది రాకుండా ఉంటుందండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నా చేసిన కూరలు మీకు నచ్చితేగాక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చెప్తేనే కాదండి నాకు తెలుస్తుంది ఎలా ఉన్నాయి కూరలు, బాగా చేస్తున్నానా లేదా అని కూడా మీరు చెప్పాలి కదండి నాకు. నేను చేసిన కూరలు మీకు నచ్చుతున్నాయండి. ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎందుకంటే నేను బాగా మగ్గిన తర్వాత వేస్తానండి. ముందు వేసామనుకోండి అందులో వేపి పేస్ట్ కింద అయిపోతున్నాయండి, పచ్చిమిరపకాయలా ఉండలేదండి. అందుకే అవి నేను తర్వాత వేస్తానండి. కారం, కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా పచ్చి వాసన పోయే వరకు కూడా మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సాల్ట్ వేసి నేను డైలీ చేసి కూరలే పెడుతున్నానండి. ముక్కలు వేసేసుకుని మళ్ళీ 2 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలండి. ఈ మసాలా ఆడుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క అండి, ఒక ఇంచు అల్లం, గసగసాలు ఇవన్నీ వేసుకుని ఆడుకోవాలండి. 3 వెల్లుల్లి రేఖలు వేసాను. మసాలా వేస్తేనే బాగుంటుందండి దీనికి, బంగాళాదుంప కూరకండి. కారం దీనికి పచ్చివాసన పోయే వరకు మగ్గాకే ఈ పేస్ట్ వేసేసుకోవాలండి. మసాలా వేసేసుకుని గరిటతో 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. నేను వాయిస్ మెసేజ్లో మాటలు చెప్పలేకపోతున్నానండి. మామూలుగా అయితే మాట్లాడతాను కానండి, ఏంటండి ఎంత ఎలా చెప్తారనుకున్నా కూడా రావట్లేదండి నాకు. ఈ పచ్చివాసన పోయాక నీళ్ళు వేసేసుకుని సరిపడగా నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి. ఒకసారి మనం సాల్ట్ సరిపడగా చూసుకోవాలండి. సాల్ట్ అంతే అండి, మీ గ్రేవీని బట్టి కట్టుకోవటమేనండి స్టవ్. నేనైతే బాగా దగ్గర పడే వరకు కూడా ఉడకనిస్తానండి. బాగుంటుందండి. నీళ్ళు నీళ్ళ ఉన్నా బాగోదండి, బాగా చిక్కబడినా బాగుంటుందండి. ఇలాగే నేను చేస్తానండి, చెప్పలేకపోతున్నాను ఈరోజు మొత్తం. అంతే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బంగాళాదుంప కూరండి.